కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ఇవాళ ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. నేటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత జేపీసీకి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేస్తారు. ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కుతుంది. సభ్యుల నియామకాన్ని సైతం స్పీకర్ ఇవాళే చేపడతారు. ఒకవేళ పార్టీలు పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు. సంఘం పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాజ్ నెంబర్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నందున గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను రిలీజ్ చేశారు. రైట్, కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఆ తర్వాత దాన్ని జేపీసీకి సిఫార్సు చేస్తారు. ఇక పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనకు బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, రాజ్యాంగ బిల్లు న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 పార్టీలు కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ లు ఆల్రెడీ తమ ఎంపీలకు విప్లు కూడా జారీ చేసి ఉన్నాయి. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 12 గంటల ప్రాంతంలో ముందు ఈ బిల్లు ప్రవేశపెడతారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి చర్చ ముందు చేస్తారా లేదంటే డైరెక్ట్ జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన సిఫార్సు చేస్తారనే మాత్రం కొంచెం సందిగ్ధం ఉంది. దానికి సంబంధించి కూడా జేపీసీకి దాదాపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించి తీరాలనే ఎక్స్ప్రెషన్తో ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి దానికి సంబంధించి చాలా రోజుల కసరత్తులు కూడా పూర్తవుతూ వచ్చాయి. ఆ కసరత్తులకు సంబంధించి ఈరోజు బిల్లు రూపంలో రావడం మరి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆమోదం పొందాలంటే ఆ స్థాయిలో ఓట్లు కూడా అక్కడ సీట్లు లేవు కాబట్టి పార్లమెంట్ లో దానికి సంబంధించినటువంటి బలం లేదు కాబట్టి మరి ఏం చేయాలనే విషయంలో కూడా ప్రతివ్యూహాలు అక్కడ సిద్ధం చేసి ఉన్నారు. జేపీసీతో వెళ్ళినప్పుడు అప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అంశంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మధ్యాహ్నం 12 తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత ముందు చర్చకు పిలుపునిస్తారా లేదంటే జేపీసీకే ఓకే చేస్తారనే మాత్రం మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ రమణ. మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ముందుకు ఇవాళ రాబోతుంది. ఆ వెంటనే దాన్ని జేపీసీకి సిఫార్సు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నేటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరిస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్నటువంటి ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత జేపీసీకి సిఫార్సు చేయాల్సిందిగా అటు స్పీకర్కు విజ్ఞప్తి చేస్తారు. ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీకి చైర్మన్ పదవి దక్కే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక సభ్యుల నియామకాన్ని సైతం స్పీకర్ ఇవాళ చేపడతారు. ఒకవేళ పార్టీలు పేర్లను గనక సూచించకపోతే సంఘంలోని సభ్యత్వాన్ని వారు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా పేరివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంఘం పదవీ కాలాన్ని మొదట 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దాన్ని
పొడిగించేటువంటి అవకాశం ఉంది. అంటే సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలు, జేపీసీకి నిర్ణయాలు కావచ్చు, అభిప్రాయ సేకరణలో ఏమైనా ఇంకా రోజులు కావాల్సి వస్తే ఈ 90 రోజులకు గడువు పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తానికి 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను ఈ లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంటుంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే ఛాన్స్ అనేది ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాజ్ నెంబర్ 5 కల్పిస్తుంది. ఇక రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించవచ్చు. పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని అటు లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం రాత్రి ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నందున గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ను జారీ చేస్తూ లోక్సభలో